తండ్రి కుడి పార్శ్వము దేన్ని సూచిస్తుంది? అధికారాన్ని సూచిస్తుంది, శక్తిని సూచిస్తుంది, మహిమను సూచిస్తుంది, ఘనతను సూచిస్తుంది. అంటే యేసయ్య తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఒక గొప్ప అధికారము, శక్తి, మహిమ కలిగిన స్థానములో ఆయన ఉన్నాడని అర్థం. హల్లెలూయా. తండ్రి కుడి పార్శ్వం అంటే జాగ్రత్తగా వినండి. మనం అనుకునేది ఏంటంటే తండ్రి ఇక్కడ ఆసీనుడై ఉంటే కుడివైపున యేసయ్య కూర్చున్నాడు, మరి ఎడం వైపున ఎవరున్నారు? ఎవరు లేరు. తండ్రి కుడి పార్శ్వం అంటే కుడి వైపు అని అర్థం కాదు. కుడి అంటే ఉన్నతమైన స్థానాన్ని సూచిస్తుంది, ఉన్నత స్థానములో ఆయన ఉన్నాడని అర్థం. కుడి భుజం అంటే అర్థం ఏంటి? అతను చాలా సపోర్ట్ అనమాట. అతను లేకపోతే చాలా నేను చేయలేను, అతనే మెయిన్ అని అర్థం, అంతే కదా. అలాగే తండ్రి కుడి పార్శ్వమున ప్రభు ఆసీనుడై ఉన్నాడంటే తండ్రి కుడి వైపున కూర్చున్నాడని అర్థం కాదు. ఆయన గొప్ప సింహాసనాసీనుడై గొప్ప మహిమ కలిగిన, అధికారము కలిగిన, శక్తి కలిగిన, ఘనత కలిగిన స్థితిలోకి దేవుడు ఆయన్ని నిలబెట్టాడు, అక్కడ కూర్చుండబెట్టాడు. దేవునికి స్తోత్రం.